Of the Dragon God. అందరూ నేను అక్షర సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్ల తెలంగాణ బిడ్డ సంగారెడ్డి నుంచి. నేను రతన్ గౌడ్ నా సిద్దిపేట్. నాని పక్కన ఏ పెడితే అనాని రేచల్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ శేఖర్. షేక్ ఆడిస్తాను రా. అండ్ ఐఎమ్ ఫ్రమ్ కామారెడ్డి. ఐఎమ్ శరత్ చంద్ర. ఐఎమ్ ఫ్రమ్ వనపర్తి. ఏమయ్యా శరత్ చంద్ర మళ్ళీ షరతుల. నమస్కారం, నా పేరు యోగి, నేను హైదరాబాద్ నుంచి. పేరు త్రిషార్. The R has to roll అన్నమాట. నేను జగిత్యాల నుంచి. मेरा नाम कलाल अर्शित राज है. मैं ज़ेराबाद में रहता हूँ. నేను అభిజ్ఞవర్ధన్, మంది ఇబ్రహీంపట్. ఐఎమ్ తన్వి హియా, అన్న సిద్దిపేట్. ఐఎమ్ రూపిన్ తేజ్, నాది సిద్దిపేట్. మేమిద్దరం ట్విన్స్, తిరునా అక్క. మైసెల్ఫ్ పరాస్ సాయి. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. పరాస్ మెడికల్ బుక్ స్టోర్ నాదే. మాట్లాడడం, బయటకు వెళ్ళడం, బంగొట్టడం, స్లీపింగ్. ముందు బుక్ బ్రెయిన్ షూక్. ఇదెక్క టార్చర్ రా అయ్యా. బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ ఏమో కానీ బ్యాచిలర్ ఇన్ లైఫ్ అయితే పక్కా. మంచిగా బతుకుతా అనుకున్నా కానీ చస్తున్నా. కాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? నా సావు నేను చేస్తా. మెంటల్ బ్రేక్ డౌన్ బాధిత సంఘం. చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది, లోపల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏంటో. అలాంటి డిగ్రీ మాది. బిగ్గెస్ట్ తేరుకున్న టైం కావాలా? త్వరగా చెప్పలేవా? మిస్టేక్ ఆఫ్ మై లైఫ్. డిఫరెంట్ రీజన్స్ టు అబ్సల్యూట్లీ హేట్ యువర్ లైఫ్. మా బతుకు బస్ స్టాండ్. జుట్టురాల డిగ్రీ. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. 50 shades of grey and 50 shades of pink. అడుక్కోవాలా? సార్ ఇది నా ప్లాన్లోనే లేదు సార్. నా ప్లాన్ మొత్తం మార్చేశారు సార్. ఎందుకు వచ్చామో అర్థం కావట్లే, ఎట్లా పాస్ అవుతామో తెలియట్లే. మన బాధలు బ్లాక్ బస్టర్ సిరీస్. చదివే పేజెస్ కంటే మర్చిపోయే పేజెస్ ఎక్కువ. డిగ్రీ స్టడీయింగ్. ప్రతి పనికి ముందు వాష్రూమ్ వెళ్ళొస్తా అని చెప్పొద్దు. ఫ్రెండ్స్ ఏడిస్తే డాన్స్ చేయడం. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని విష్ చేయడం. ఈ రోజు నా మ్యారేజ్ డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నిద్రలో డిసెక్షన్ కిట్ ఓపెన్ చేసి డిసెక్షన్ కి రెడీ అవుతారు. తిన్న ప్లేట్స్ కడగకుండా కబోర్డ్ లో పెట్టడం. సాక్స్ తీసి రూమ్ లో ఫ్లాగ్ లాగా ఎగిరేస్తాడు. ఒక్కసారి స్మెల్ చూస్తే 100 సార్లు చేస్తాం. పొద్దున్నే 3:30 క్లాస్ లైట్ ఆన్ చేసి చదువుకుంటారు. అమ్మాయి అనుకుని నాతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. నేను భైరవాన్ని రా. స్నానం చేయకుండా ఒకటే టీషర్ట్ పైన 3-4 రోజులు ఉంటారు. వీడు ప్రకృతి. అందరూ రోజు స్నానం చేస్తారు. వాడు ప్రళయం. రాత్రి 12 అయినా వాళ్ళు పడుకోరు, పక్కన వాళ్ళని పడుకునేవారు. ఓయ్, మా నాన్నగారు 12 గంటలకు వెళ్ళి పడుకోమన్నారు బాబా. పడుకోరే, పడుకోండి. పాస్ పాస్ పాస్. పాస్ పాస్ ఏమిట్రా? ఇదేమన్నా క్విజ్ ప్రోగ్రామా? పాపం వాడికి ఇన్సామ్నే ఉందని తెలియక వాడిని వాడు బ్యాట్మెన్ అనుకుంటాడు. బయటకు పోదామని చెప్పి మళ్ళీ ప్లాన్స్ క్యాన్సిల్ చేస్తారు. మీరు వెళ్ళండి, నేను తర్వాత ఇప్పుడు. పక్కనోడితో సోప్తో స్నానం చేయడం. పక్కనోడితో స్నానం చేయడం. చిన్నప్పుడే అమ్మాయిని సెట్ చేసుకుంటుంది. ఇక్కడ వచ్చాక అందరికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసింది. ఇంటర్లో చైతన్యాలో జాయిన్ అయ్యేదాన్ని కాదు. ఇంటెలిజెంట్ ఫెలో. నా క్రష్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కంటే ముందే నేనే పోయి ప్రపోజ్ చేస్తుండే. టైం ట్రావెల్ చేసి బిట్ కాయిన్స్ కొనేటండి. బాయ్ని ఆ రోజు అలా నవ్వకుండా ఆపుతాడు.
ఇంటర్ స్టార్ట్ అయ్యేటప్పుడే మన నీట్ వద్దని కాషన్ ఇచ్చుకుంటాను. ఆల్రెడీ కాషన్ కియా. చదువు మానేసి ఇంట్లో కూర్చునేదాన్ని. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. కురుక్షేత్రంకి వెళ్ళి కృష్ణుడితో టీ తాగుతా. నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? నా జిఎఫ్ నాతో ఎందుకు బ్రేకప్ చేసుకుని తెలుసుకుంటా. ఏందన్నావు? న్యూటన్ మీద యాపిల్ వాళ్ళు బాంబు వేస్తుండే. నీ హ్యాండే లేదుగా. నీ విషయంలోనా? నీట్ ఎగ్జామ్ మంచిగా రాయాలని అనుకుంటున్నాను. ఇంకెంత డెవలప్ అవుతావురా నువ్వు. లాక్డౌన్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేదాన్ని. So please whatever. కోవిడ్ రాకుండా స్టాప్ చేసి COVID-19 వ్యాక్సిన్ కనిపెట్టకుండా చేస్తుండే. ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేయడం ఆపేస్తుంది. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఓకే ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తాను. నేను ప్రతి సినిమా ఫస్ట్ డే చూస్తా. ఇంట్రెస్ట్ లేదు సార్. థర్డ్ క్లాస్లోకి వెళ్ళి మా ఇంగ్లీష్ టీచర్కి ప్రపోజ్ చేస్తుండే. ప్రభాస్ మే ఆదిపురుష్ తీకుండా ఆపాడు. రోబో మూవీలో రోబోన్ అయితా. ఎగ్జామ్ ముందు రోజు ఆన్సర్స్ అన్ని స్కాన్ చేసేస్తా. థానోస్ చిటికలో హాఫ్ కాంపిటీషన్ వైప్ అవుట్. ప్రీతి ఫ్రమ్ అర్జున్ రెడ్డి అనాటమీ బాగా నేర్చుకోవచ్చు. నేను హీరో అయితే సార్, ఎందుకంటే హీరోయిన్ ఉంటారు కదా సార్. నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఈ నగరానికి ఏమైందిలో కౌశిక్. లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని స్ట్రెస్ వచ్చినా ఒకటి సొల్యూషన్, తాగుదాం. మురారి మూవీలో హీరోయిన్ అయి మహేష్ బాబుతో పెళ్లి సీన్ క్రియేట్ చేస్తా. ఫ్లాష్ క్యారెక్టర్ ఏదైనా తొందరగా చేసుకోవచ్చు. పుష్పలో జాలిరెడ్డి, ఎందుకంటే యాంట్ మ్యాన్ క్యారెక్టర్ అయిపోతా, ఎందుకంటే క్లాస్ మధ్యలో చిన్నగా అయిపోయి క్లాస్ బంక్ కొట్టేచ్చు కదా. బిజినెస్ మ్యాన్ లో చిత్ర క్యారెక్టర్, మహేష్ బాబుతో మంచి డ్యూయట్ సాంగ్ వేసుకోవచ్చు. ఎందుకు ఇష్టం నీకు మహేష్ బాబు అంటే? ఎందుకు ఇష్టం? ఏ సినిమా చూసావు? మహేష్ బాబు సినిమా. బాహుబలి అయితా నా బుక్స్ అన్ని మోయడానికి. సూర్యాబాయ్ ఫ్రమ్ బిజినెస్ మ్యాన్, ఎందుకంటే ఎంసీఏలో నానిలా ఉందాం అనుకున్నా, కానీ భలే భలే మొగాడివేలో నానిలా అయిపోయా. ఫ్రెండ్ ఫోన్ తీసుకొని ర్యాండమ్ అమ్మాయికి వీడియో కాల్ కొట్టుడే. మా ఫ్రెండ్ గారు చనిపోయినట్టు ఊహించుకొని బాధపడుతూ ఉంటాం. పికప్ లైన్స్ క్రియేట్ చేసుకుంటా. నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారుతాలయ్యాయి. నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది, దవడ కండరం బిగుసుకుంది. పేపర్ బాల్స్ ఫైటింగ్ చేస్తాం. నాలాగా ఇంకెవరెవరు బోర్డు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి దిక్కులు చూస్తూ ఉంటాం. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. లేని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచించు. క్లాస్ వింటున్నట్టు యాక్ట్ చేసి లోపల పాటలు పాడుకుంటాను సార్. ఇన్స్టా రూల్స్ చూస్తా. ఊరికే రూల్స్ చూసే బదులు మీ ఫోన్ ని పనికొచ్చేలా పాడండి. ఏం చేయాలో ఆలోచిస్తాం అనమాట, ఎందుకంటే తొందరపడి ఏదో చేసేయడం నాకు ఇష్టం లేదు అనమాట. హెడ్ రొటేషన్ చేసి అబ్బాయిల్లో ఎవరు బాగున్నారో చూస్తా. సోల్జర్స్ రొటేట్ యువర్ హెడ్స్. పడుకుంటాను. ఏముందిలే ఇంకా పడుకో. స్నాప్స్ పెడతా. స్పాటిఫై. ఫ్రెండ్స్తో నోట్బుక్లో చాటింగ్ చేస్తాం. క్లాష్ రాయల్ ఇంకా ఇట్లా మంచిగా ఆడాలని ఆలోచిస్తాను. అమ్మాయిలు ఎవరు బాగున్నారు చూస్తా. అబ్బాయిని చూసడానికి అమ్మాయిల్లో ఎవరు బాగున్నారు అబ్బాయిలు, అబ్బాయిల్లో ఎవరు బాగున్నారు అమ్మాయిలు. క్లాస్లో ఎవరెవరికి సైడ్ కొడుతారని చూస్తా. అన్లీషింగ్ అన్ ఇన్నర్ డైరెక్టర్ టు క్రియేట్ అన్ ఇమాజినరీ వరల్డ్. ఫ్రెండ్స్తో కలిసి అబ్బాయిలను రేట్ చేస్తా. మంచి రేటింగ్ ఇవ్వండి సార్. ఎంబీబీఎస్ ఎందుకు తీసుకున్నాను ఆలోచిస్తా. ఫ్రెండ్స్తో స్మాష్ కార్డ్స్ గేమ్ ఆడతా. చదువుకునే డిస్టర్బ్ చేస్తాను. నా పోస్ట్ నేను పర్మనెంట్ చేసేస్తా. కాలేజ్ టైమింగ్స్ తగ్గిస్తాం, క్యాంటీన్ టైమింగ్స్ పెంచుతాం. కోర్స్ లీవ్ అయ్యేటప్పుడు కట్టాల్సిన కంపెన్సేషన్ ఫైన్ టీషర్ట్ ఇస్తాం. ఈవెంట్స్కి నేను స్పాన్సర్ చేస్తాను. అటెండెన్స్ వాట్సాప్ ద్వారా చేపిస్తాను. స్క్రీన్ టైంని పాస్ పర్సెంటేజ్ లాగా పెడతా. గర్ల్స్ అండ్ బాయ్స్ ఒకటే హాస్టల్లో ఉండాలి. ఆస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. రోజు 45 క్లాసులు బంగ్ కొట్టిపించి డీజే పెట్టిస్తాం. एक तो 75% अटेंडेंस निकाल देना और फिर रोज एक स्लीपिंग पीरियड देना. ఎడ్యుకేషన్ సిస్టాన్నే మార్చేస్తా. ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. టు రెడ్యూస్ ది థియరికల్ ఆస్పెక్ట్స్ అండ్ ట్రై టు ఫోకస్ ఆన్ మోర్ ఆన్ ది క్లినికల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఇంటర్నల్స్ లేకుండా డైరెక్ట్ ఫైనల్స్ ఉండాలి.
లైబ్రరీలో బాయ్స్ని గర్ల్స్ని సపరేట్ చేస్తాను. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంటర్నేషనల్ లెవెల్లో మాడిఫై చేస్తా. ప్రామ్ నైట్ పెట్టాలి, అంటే అమ్మాయిలు అబ్బాయిలు స్టేజ్ మీద కలిసి డ్యాన్స్ చేసేది. అది హాస్టలర్స్ మాత్రం వీక్లో ఒక్కసారి స్పెషల్ డే ఉండాలి. కాలేజ్ స్క్రీన్ పైన సినిమాలు చూపిస్తా. అసలు అటెండెన్స్ పాలసీయే తీసేస్తా. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహట కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా. పైసా వసూలు. నా క్రష్ ఐ లవ్ యూ చెప్తే ఆ సీన్ అలానే పాజ్ చేసి రీప్లే. అనాటమీ డిపార్ట్మెంట్లో ఎండి చేద్దామని. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నా కళల సుహాసినితో డ్యాన్స్ చేస్తా. నువ్వు కత్తి నాన్న. వాన్లో ఒక సుహాసితో కాకుండా రోజుకొక సుహాసితో డాన్స్ ఇస్తుంది. ఇది అమ్మోరి కత్తి నాన్న. మహేష్ బాబు పుట్టినప్పుడే పుట్టి నేను పెళ్లి చేసుకుంటా. డ్రీమ్ లో మహేష్ బాబుతో మంచి డ్యూయట్ సాంగ్ వేసుకుంటా. టైం ట్రావెల్ చేసి మహేష్ బాబుని పెళ్లి చేసుకుంటా. వరుసైన వాళ్ళు ఇంతమంది ఉంటే నా మొగుడికే ఎసరు పెడతాండావు. కార్టూన్ క్యారెక్టర్ డోరేమోన్తో ఉంటా. నాకు నచ్చిన గ్యాడ్జెట్తో నాకు నచ్చింది చేసుకుంటా. గుడ్. ఎల్కేజీలో పడండి. ఏది టచ్ చేస్తే అది గోల్డ్లా మారేలా చేసేదాన్ని. ఇక్కడ చేయలేను కానీ డ్రీమ్లో చేస్తాను సార్. వాడే ఉద్దేశంతో అన్నాడు. అలాంటివన్నీ అన్నీ బయటికి చెప్పకూడదు. డ్రీమ్లో అయినా చాలా ఎక్కువసేపు పడుకుంటా సార్. నా డ్రీమ్స్లో అయినా డిసెక్షన్లో అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తా. అదేనా ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. How do colorblind people study for histology if they can't see red and blue? చాట్ జీపీటీ బెటరా గూగుల్ బెటరా అని గూగుల్ని వెళ్ళి అడిగాడు. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. డిసెక్షన్ హాల్లో స్మెల్ రాకుండా ఏం చేయాలి? క్వార్టర్ దాకా ఇంట్లో బండాలి. ఆ ఫస్ట్ బెంచ్లో వచ్చిన పింక్ చిన్న అమ్మాయి పేరు తెలుసు. ఎంబీబీఎస్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? డాక్టర్ అనే ట్యాగ్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో వస్తుందా, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వస్తుందా? కళ్ళు తెరుచుకోవడం నిద్రపోవడం ఎలా? వీడొకడు పడుకున్నాడు మెలకున్నాడు తెలుస్తాదు. చూద్దాం. ఇస్ పీజీ మ్యాండేటరీ ఫర్ బికమింగ్ ఎ డాక్టరా అని. హౌ డస్ ద పారాసిటమాల్ నో వేర్ ద పెయిన్ ఇస్? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతే అంతే. హౌ టు బికమ్ డాక్టర్ వితౌట్ ఎంబీబీఎస్? పని చేయకుండా సంపాదించడం ఎలా? కూర్చున్న చోట ఒళ్ళలవ్వకుండా నొప్పి లేకుండా చేసే పనుంది. ముష్టెత్తుకుని బతికే యావరేజ్ బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఇన్ కాలేజ్. మగవాళ్ళు ఆడవాళ్ళు 3 కోట్లు. ఎంబీబీఎస్ హార్ట్ బ్రేక్ అంటే కష్టం ఉంటుందా? కాలేజ్లో నా బుక్ స్టోర్ని ఎట్లా ప్రమోట్ చేయాలో సర్చ్ చేశాను. ఇది వ్యాపారం. How to start conversation with my class girl? సింపుల్గా టేస్టీగా నిమ్మకాయ పులిహోరని ఎలా చేసుకోవాలో చూద్దాం. హెచ్ఓడి మ్యామ్ స్పాన్ ఎన్ని ఇయర్స్ ఉంటుందో మ్యామ్? ఫస్ట్ డే బ్యాగ్ అవసరమా లేదా అని ఎతికే. ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది, ఆ రోజు నా రోజు. నచ్చిన అమ్మాయికి రోజు ఇవ్వచ్చు. ఎగిరి గంతేయాలనిపించింది సార్. అబ్బా ఎంత మంచోళ్ళు వీళ్ళు. ఇంత ప్రేమిటి బాబు. శతమానం భవతి. నేను విన్నది నిజమేనా? ఉత్సాహంతో ఉలికి పడ్డాను. సీట్ నుంచి పైకి లేచి మళ్ళీ కూర్చొని. మై బ్లడ్ ఇస్ రషింగ్. కెమెరాస్ బయటికి తీయండి, ప్రాంక్ అయిపోయింది. ఇంకా నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు? అది కాదు బొక్కాజీ. అమ్మాయిలతో డాన్స్ చేయడానికి ఛాన్స్ దొరికింది. ఏ అమ్మాయి బాగా చేయలేదా ఏంట్రా? సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. పీసీటీలో ఇంటర్నల్సే కాదు, లైఫ్లో ఇంకా ఏదో ఉంది అనిపించింది. కాస్ట్యూమ్స్ కోసం డబ్బులు బొక్క. ఇంతకాడికి నాకు కోసి పంచా, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువా, గెటప్, బిల్డప్. వావ్, నైస్. అందరి టాలెంట్స్ చిన్నగా బయటకు వస్తాయి. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దాం. చాలు చాలు, దేవుడు ఉన్నాడు. ఆ ఆనందానికి హద్దులే లేవు. ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది. తీస్తా, నా టాలెంట్ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా ఏంటో చూపిస్తా. కళాకారుడు కళ్ళెర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు, చూపిస్తా. అమ్మాయిలతో ఎలా పడితే అలా తిరుగుతుంది. గర్ల్స్ హాస్టల్కి దూరిపోడే. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. హెచ్ఓడి చైర్లో కూర్చుంటా. అంత ఫ్రీడమ్ ఇస్తే కాలేజ్ కిందకి వస్తాం. హెచ్ఓడి నంబర్తో మా ఇంటికి కాల్ చేసి నా గురించి గొప్పలు చెప్పు. కాలేజ్ డోమ్ పైకి ఎక్కుతా. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఫ్రీడమ్ వస్తే ఒక్క రూల్ కూడా ఫాలో అవ్వకుండా మై లైఫ్ మై రూల్స్ అంట. నాకు నేను ఎంబీబీఎస్ డిగ్రీ ఇప్పించుకొని బయటికి వెళ్ళిపోతా.
చూడవయ్యా అన్యాయాన్ని, వాడి సెలకి వాడే దండేసుకుంటున్నాడు. కాలేజ్లో ఉన్న బుక్స్ అన్ని కోటిలో అమ్మేస్తా. पूरे फायर अलार्म्स और इमरजेंसी बटन दबा के भाग जाता था. क्या बात कर रहा है तू हिंदी में? तेरे हिंदी आता रे? तेरे हिंदी आता? ఇద్దరం కలిసి కాలేజ్లో కాన్సర్ట్ పెడతాము. సెల్లార్ మొత్తం బెలూన్స్తో నింపేస్తా. Seize the college. సీజ్ ద షిప్. సీనియర్స్ ని సర్స్ అండ్ మ్యామ్స్ బదులు అన్నా వదిన అని పిలుస్తారు. థింగ్ అమ్మాయిలు ఉండడం, వర్స్ట్ థింగ్ అబ్బాయిలు ఉండడం. బెస్ట్ థింగ్ పేరెంట్స్కి తెలియకుండా బంగొట్టడం. వర్స్ట్ థింగ్ అదే పేరెంట్స్ గ్రూప్లో అటెండెన్స్ పెట్టడం. ఎందుకు మాట చూస్తున్నావా? సీరియల్ చూస్తుంటే కరెంట్ పోయింది, అలాగే ఏంది మా మొహమా? తమ్ముని చూస్తుంటే గుండె అయిపోతుందా? ఏదో చెప్పమా. బెస్ట్ థింగ్ క్లాస్లో టైం పాస్ చేయడం. వర్స్ట్ థింగ్ క్లాస్ జరగడం. బెస్ట్ థింగ్స్ ఫ్రెండ్స్తో ప్రాక్సీ చేయించడం. వర్స్ట్ థింగ్స్ ప్రాక్సీ చేపిస్తూ దొరికిపోవడం. బెస్ట్ థింగ్ కో కరికులర్స్ అండ్ ఈవెంట్స్. వర్స్ట్ థింగ్ అవి తక్కువే ఉంటాయి. బెస్ట్ థింగ్ సిటీ మధ్యలో కాలేజ్ ఉన్నది. వర్స్ట్ థింగ్ ట్రాఫిక్. బెస్ట్ థింగ్ కొత్తలు పరిచయం అవడం. వర్స్ట్ థింగ్ కూడా కొత్తలు పరిచయం అవడం. బెస్ట్ థింగ్ కొత్తలు పరిచయం అవడం. వర్స్ట్ థింగ్ కూడా కొత్తలు పరిచయం అవడం. బెస్ట్ థింగ్ రిలేటివ్స్ నన్ను డాక్టర్ అని పిలవడం. వరస్ట్ థింగ్ అదే రిలేటివ్స్ నాకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చి చెప్పమనడం. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. బెస్ట్ థింగ్ ఏమో వైట్ కోట్, వర్స్ట్ థింగ్ ఏమో డార్క్ సర్కిల్స్. బెస్ట్ థింగ్ ఇంట్రో వీడియోలో ఉండడం. వర్స్ట్ థింగ్ ఆన్సర్స్ రాకపోవడం నాలాగా. మిస్ అయిన ఏంటి? చూస్తే మిస్ అయింది నాదే. ఇప్పుడు బెస్ట్ అంటే 5 PM ఈజ్ బెస్ట్, వర్స్ట్ అంటే 9 AM ఈజ్ వర్స్ట్. బెస్ట్ థింగ్ ఏమో బయట అందరూ మనకు రెస్పెక్ట్ ఇస్తారు. వర్స్ట్ థింగ్ ఏమో మనకంత సీన్ లేదని మనకు కూడా తెలుసు. బెస్ట్ థింగ్ ఇట్స్ MBBS. వర్స్ట్ థింగ్ ఇట్స్ MBBS. బెస్ట్ థింగ్ సీనియర్స్ బాగుంటారు. వర్స్ట్ థింగ్ వాళ్ళకి ఆల్రెడీ ఎవరు ఉండింటారు. స్మార్ట్ ఎవరికి లేదు, అందగాదు ఏమంటారా? నాకొద్దు, నేను పోతా. ఫస్ట్ ప్రపంచాన్నే వదిలేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రపంచాన్నే వదిలేద్దాం అనుకుంటున్నాను. బాగుందన్న, నిజంగా బాగుందన్న. అబ్బే ఏం బాలే. ఇంకేముందిలే, పడుకో. శివదర్శిని, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. దీపిగా, బిలీవ్ యువర్ సెల్ఫ్. ఎన్ని దారుణాలు సార్. పీసీటీల మీద పీసీటీలు చదువుతుంటే గ్యాప్ ఇవ్వండి. ఏమి అయ్యే పనులా కనిపిస్తలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మావా నాకు పిచ్చారా? అరే ఏంట్రా ఇది? అమ్మా చిన్న సెకండ్ లేవరా నీలో నా బట్ట. చదువుకోండి ఫస్ట్. క్లాస్లో లెక్చరర్ నవ్వుతున్నాడని నిల్చోబెడితే దానికి కూడా రీజన్ లేకుండా నవ్వడం. ఛీ, నవ్వుతున్నావా? సిగ్గులేదా నీకు? బత్తు కోసమే బతుకు. రే మార్రా శివయ్యా, నా జీవితం అంతా అంధకార బంధమైపోయిందే. సాయిరామ్ బత్తాయి పడ్డది. సాయిరామ్. పిచ్చి హాస్పిటల్లో పిచ్చోళ్ళకి పిచ్చి మందులు ఇచ్చే పిచ్చి డాక్టర్కి పిచ్చెక్కితే ఈ పిచ్చోడు ఏ పిచ్చి హాస్పిటల్లో పిచ్చోళ్ళకి పిచ్చి మందులు ఇచ్చే పిచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిచ్చి కుదుర్చుకుంటాడ్రా పిచ్చోడా. ఎంటరా నా బొమ్మ గీసావెంటరా అంటే నేనే దొంగతనం చేశానా? ఈసారి చిరంజీవి బొమ్మ కానీ, నాగార్జున బొమ్మ కానీ, రవితేజ బొమ్మ కానీ గీసావంటే అయిపోయావురా. వర్షాకాలంలో వాడతారు గొడుగులు. ఒప్పుకుంటే వేస్తా నీతో 7 అడుగులు. చెట్టుకుంటది కొమ్మ, నువ్వే నా బంగారు బొమ్మ. ఫోన్పేలో ఉంటుంది స్కానర్, నొప్పుకుంటా మా ఇంటి ముందు పెట్టేసి మన పెళ్లి బ్యానర్. When I'm really want to buck with a brother in the gutter with the other that tried to test my team, I guess I need to let them free. I'ma be what I been, stay the same until I die. I rest in peace, knowing that I my team. ఓ కనునలు తాకే ఓ కళ చూపే నిన్నెలా, నన్నే మార్చనా నువ్వయ్యేలా. ఓ మనసును లాగే మాయలా, వేసే ఓవలా, నీ నవ్వులే నేడిలా.
అటెండెన్స్ ఎట్లా రావాలి?